ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి పర్వదినం సందర్భంగా లింగోద్భవ సమయంలో ఈశ్వరుడిని ఏ విధంగా ఆరాధన చేయాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మహాశివరాత్రి పర్వదినం నాడు రాత్రి 11:30 నుంచి 1 గంట వరకు ఉన్న కాలాన్ని లింగోద్భవ కాలం అంటారు. ఈ లింగోద్భవ కాలం మొత్తం కూడా 4 జాములుగా ఉంటుంది. ఈ లింగోద్భవ కాలంలో మొదటి జాములో ఈశ్వరుడికి పాలతో అభిషేకం చేస్తూ, పద్మాలతో ఈశ్వరుణ్ణి పూజిస్తూ, పెసరపప్పు బియ్యం కలిపి తయారు చేసిన పులగాన్ని స్వామివారికి నివేదించాలి. అలాగే రెండవ జాములో ఈశ్వరుడికి పెరుగుతో అభిషేకం చేస్తూ, తులసి దళాలతో ఈశ్వరుణ్ణి పూజిస్తూ పాయసం ఈశ్వరుడికి నివేదన చేయాలి. అలాగే మూడవ జాములో లింగోద్భవ సమయంలో ఈశ్వరుడికి నెయ్యితో అభిషేకం చేస్తూ, మారేడు దళాలతో ఈశ్వరుణ్ణి పూజిస్తూ, నువ్వుల పొడి కలిపినటువంటి తినుబండారాలు స్వామివారికి సమర్పించాలి. చివరగా 4వ జాములో ఈశ్వరుడికి తేనెతో అభిషేకం చేస్తూ, నీలం రంగు పుష్పాలతో ఈశ్వరుని పూజిస్తూ స్వామివారికి అన్నాన్ని నివేదన చేయాలి. ఇలా లింగోద్భవ సమయంలో 4 జాములలో 4 రకాలుగా ఈశ్వరుని ఆరాధన చేసినట్లయితే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందాలంటే, దానికి ఏవైనా ఆటంకాలు ఏర్పడుతుంటే ఆ ఆటంకాల నుంచి బయటపడటానికి బెల్లంతో స్వామివారికి పూజను నిర్వహించండి. బెల్లం శివలింగానికి సమర్పించినట్లయితే కోరుకున్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు. అలాగే శివరాత్రి సందర్భంగా ఈరోజు ఉపవాసం ఉండటం, జాగరణ చేయటం, మారేడు దళాలతో స్వామిని పూజించటం, దీనివల్ల కూడా శివానుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. శివరాత్రి నాడు ఈశ్వరుడు అర్ధరాత్రి సమయంలో ఒక అగ్నిలింగంగా ఆవిర్భవించాడు. శివరాత్రిలో ఉన్న సందేశాన్ని మనం పరిశీలిస్తే అర్ధరాత్రి అంటే చీకటి. ఈశ్వరుడు ఒక తేజోలింగంగా, అగ్నిలింగంగా ఆవిర్భవించి వెలుతురుని అందించాడు. అంటే చీకటిలో స్వామివారు ఒక వెలుగు రూపంలో ఆవిర్భవించారు. దీని ద్వారా ఈశ్వరుడు మనకేం సందేశం ఇస్తున్నాడంటే, ఈ శరీరాన్ని చీకటిగా భావించాలని, శరీరంలో ఆత్మరూపంలో ఉన్న ఈశ్వరుడిని వెలుతురుగా భావించాలని మనందరికీ సందేశం ఇస్తున్నాడు. ఇహలోకంలో సర్వ సంపదలు పొందటానికి, పరలోక మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి ఈశ్వరుడికి ప్రీతిపాత్రమైన ఈ శివరాత్రి పర్వదిన నాడు ప్రత్యేకమైన విధి విధానాలతో స్వామిని ఆరాధన చేయండి. స్వామి కృపకు సులభంగా పాత్రలుకండి. రేపటి శుభయోగం శీర్షికన తిరుమల వెంకటేశ్వర స్వామి వారి వాహన సేవల్లో దాగి ఉన్న వైభవం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. సర్వమంగళ నీదు సరస నుండుట సుమీ, పరికింప మంగళప్రదుడవైతి, గణనాయకుడు నీదు తనయుడవుటను సుమీ, అకలంక కార్యసాధకుడవైతి, సురవాహిని భర్త సుతుడవుటనే సుమీ, సతతంబు దేవసేవితుడవైతి, నారాయణ తనూజనాతియౌటనే సుమీ, ధూర్జటి కడు పవిత్రుండవైతి, అటుల కాకున్న లోకంబులందు అభవా ఘనత ఎటుగల్గు, పరమ మునివేష బుధతోష ఉరగభూష, దక్షపురవాస భీమేశ తామ్రకేశ. ఓ భీమేశ్వర స్వామి, ఓ మహాశివ, సర్వమంగళ నీదు సరస నుండుట సుమీ, సర్వమంగళప్రదురాలైన జగన్మాత పార్వతీదేవి నీ భార్య అయి నిరంతరం నీతో ఉండటం వల్ల సర్వమంగళ నీదు సరస నుండుట సుమీ, పరికింప మంగళప్రదుడవైతి. భూతాలతో, ప్రేతాలతో శ్మశానాల్లో తిరిగేటువంటి నువ్వు, పుర్రెలు ఎముకలు మెడలో ధరించేటువంటి నీవు పరమ పవిత్రుడవై సర్వమంగళములను కూడా సకల జనులకు కలిగించేటువంటి శక్తిప్రదుడవయ్యావు అంటే అందుకు కారణం సర్వమంగళ అయిన జగన్మాత నీతో ఉండటం వల్ల. గణనాయకుడు నీదు తనయుడవుటను సుమీ, అకలంక కార్యసాధకుడవైతి. ఇక
విఘ్నపతి అయిన గణనాథుడు నీ కుమారుడవటం చేత నువ్వు ఈ ముల్లోకాలలోనూ ఏది తలపెట్టినా సరే నిర్విఘ్నంగా జరిగిపోతున్నది. విఘ్నం రానీయకుండా నీ కుమారుడైన గణనాథుడు చూసుకుంటున్నాడు. నువ్వు సంకల్పించావంటే దానికి తిరుగు అనేటువంటిది లేదు. దానికి కారణం గణనాయకుడు. నువ్వు సర్వ శుభములను కలిగించటానికి కారణం జగన్మాత అయిన పార్వతీదేవి. అలాగే సురవాహిని భర్త సుతుడవుటనేజుమి సతతంబు దేవసేవితుడవైతి. దేవతలందరూ వచ్చి నిన్ను సేవిస్తున్నారు అని అంటే దానికి కారణం ఆ దేవతలను నిరంతరం రక్షించేటువంటి దేవసేనాని కుమారస్వామిని మరి ఒక కుమారుడు కనుక దేవతలందరూ వచ్చి నిన్ను సేవిస్తున్నారు. నారాయణ తనూజనాతియౌటనె సుమి ధూర్జటీ కడు పవిత్రుండవైతి. జుట్టంతా అట్టకట్టి ఉండేటువంటి ఓ ధూర్జటి, నువ్వు పరమ పవిత్రుడవు ఎలా అయినావంటే ఆ శ్రీమన్నారాయణుని యొక్క కుమార్తె గంగాదేవి వచ్చి నీ శిరస్సు పైన ఉన్నది. ఆమె నీ శిరస్సును అధిరోహించి ఉన్నది కనుక నీకు అలంకారముగా నువ్వు పరమ పవిత్రుడవైనావు. అటులగా ఆకున్న లోకంబులందు అభవ ఘనత ఎటుగల్గు మానశూన్యునకు నీకు అభిమానమనేది లేకుండా, ఎవరు ఏమనుకుంటారనేది లేకుండా దిగంబరుడవై ఊరు పేరు లేకుండా ఎటుబడితే అటు ఎవరు పిలిస్తే వారికి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళేటువంటి నీకు ఈ ఘనతలన్నీ ఎలా వచ్చి చేరాయంటే నీ భార్య వల్ల, నీ కుమారుని వల్ల, నువ్వు తలపై ధరించిన గంగ వల్ల తప్పితే నీ వల్ల మాత్రం నీకు కాదయ్యా, నువ్వు నిరాడంబరుడువు అంటూ ఆ పరమేశ్వరుణ్ణి నిందాస్తుతి చేస్తూ అద్భుతమైన నిందాస్తుతితో గొప్ప భక్తి శతకాన్ని మనకు అందించారు ఓరుగంటి వెంకట నరసింహం గారు. ఓం నమః శివాయ. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనఃశివమేవ నిరంతరం. ఓం నమః శివాయ. ఈటీవీ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆది అంతము లేని పరమాత్మ తన స్వరూపాన్ని తానే సృష్టించుకొని లోక కళ్యాణం కోసం అద్భుతంగా లింగరూపంలో వెలిసినటువంటి అపురూప రాత్రి మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఉదయాన్నే స్నానాదులు ఆచరించేటువంటి వ్యక్తికి తప్పనిసరిగా మాఘమాస పుణ్యఫలం సిద్ధిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. ఈరోజు తప్పనిసరిగా ప్రతి వ్యక్తి కూడాను ఉపవాసం ఉండి జాగరణ చేసి శివారాధన కనుక చేసినట్లయితే జన్మరాహిత్యం అదృష్టం వచ్చి తీరుతాయి అంటోంది శాస్త్రం. ఏది ఏమైనా జాగరణలో దాగిన అద్భుత ఫలితాన్ని ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకోవాలి. శివనామ సంకీర్తనం చేస్తూ జాగరూకులై శివపార్వతుల యొక్క కళ్యాణాన్ని కూడా వీక్షించి ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ప్రతి ఒక్కరూ కూడాను సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాకుండా పరమేశ్వరుణ్ణి ఈరోజు మారేడు దళంతో గనక అర్చన చేసినట్లయితే సర్వవిధ సంపదలు కూడా వస్తాయి. ఒక్క మారేడు దళాన్ని చేతిలో పట్టుకున్న చాలు మహాశివరాత్రి నాడు అభిషేకం చేసిన పుణ్యఫలాన్ని కూడాను తప్పనిసరిగా పొందుతారు. ప్రతి వ్యక్తి కూడాను ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల్ని తొలగించే విభూతి ధారణ చేయటం, లోక కళ్యాణం కోసం ఉద్భవించిన రుద్రాక్షమాలను ధారణ చేయటం ఈ మహాశివరాత్రి పర్వదినంలో మర్చిపోకూడదు. శివశివ అనరా చింతలు తొలుగునురా అంటూ ఈ మహాశివరాత్రి పర్వదినంలో స్నానం, జపం, ఉపవాసం, జాగరణ ఇవన్నీ ఆచరించేటువంటి వ్యక్తి
ఆధ్యాత్మిక తత్వంలో విరాజిల్లుతూ శివపరమాత్మ అనుగ్రహాన్ని పొంది తీరుతాడు సుమా. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేంద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభో బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 6:41 సూర్యాస్తమయం 6:17. తిథి త్రయోదశి రాత్రి 9:34 వరకు. నక్షత్రం శ్రవణం పూర్తిగా ఉంది. వర్జం ఉదయం 10:34 నుంచి 12:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల నుంచి 9:47 వరకు. మరల మధ్యాహ్నం 12:52 నుంచి 1:39 వరకు. అమృతకాలం రాత్రి 8:27 నుంచి 10:05 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషం మహాశివరాత్రి. ఈటీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. శుక్రవారం అలాగే మహాశివరాత్రి ప్రదోషము కలిసి వచ్చిన శుభ సందర్భం కావడం వలన ప్రదోషకాలంలో తప్పనిసరిగా శివారాధన చేసుకోవడం, మహాశివరాత్రి సందర్భంగా 8 కాలాలలో అంటే 8 జాములకు శివారాధన చేసుకోవడం, మారేడు దళాలతో పూజ సల్పడం, నల్ల నువ్వులతో పూజ చేయడం, బొబ్బర్లతో ఆయన్ని పూజించడం, ఇవన్నీ కూడా అత్యుత్తమ సత్ఫలితాలను ఇచ్చేటువంటి అంశాలు. మహాశివరాత్రి సందర్భంగా జన్మానికో శివరాత్రి కాబట్టి మనం మహాశివరాత్రి ప్రయుక్తమైన ఉపవాసము, జాగరణము చేయడము, అర్ధరాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవ కాలంలో తప్పనిసరిగా ఆ శివుణ్ణి ఆరాధన చేసుకోవడము, ఈ కార్యక్రమాలన్నీ కూడా శివానుగ్రహానికి ఉపకరించేటువంటి అంశాలు. శివానుగ్రహం వల్ల ఏం సిద్ధిస్తాయి? ఆయన సంపత్ ప్రదాత, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. కుబేరుడు అటువంటి సంపదను సాధించి మనకు చూపిస్తున్నాడు ఉదాహరణగా. అదేవిధంగా మృత్యుంజయుడు కాబట్టి మనకు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. వైద్యనాథుడు అనారోగ్యాలు తొలగిపోతాయి. అన్నపూర్ణను ఆరాధించుకోవడం ద్వారా ఆహారానికి లోటు ఉండదు, ఆరోగ్యానికి లోటు ఉండదు. గంగను స్మరించడం ద్వారా, గంగతో ఆ శివుణ్ణి అభిషేకించడం ద్వారా పాపములన్నిటినీ కూడా మనం తొలగించుకున్న వారం అవుతాం. ఆయన కుమారులు గణపతి విఘ్ననాశకుడు, కార్యసిద్ధిని చక్కని బుద్ధి కుశలతను అందిస్తాడు. అదేవిధంగా కుమారస్వామి ఆయన మన యొక్క లౌకిక అలౌకిక జ్ఞానముల యొక్క సమన్వయాత్మకమైన జీవన విధానాన్ని మనకు అందిస్తాడు, చక్కని సంతానాన్ని ఇస్తాడు. కాబట్టి నిత్యావసరములన్నీ కూడా సమగ్రంగా నెరవేరడానికి శంకరారాధన చాలా బాగా ఉపకరిస్తుంది. మహాశివరాత్రి నాడు చేయడం మహావిశేషం. నేటి ఆణిముత్యాలు. సమస్తము ఈశ్వరేచ్ఛతోనే జరుగుతుందని నమ్మిన వ్యక్తి ఈ జన్మలోనే ముక్తుడవుతాడు.
నిరాసక్తత, నిర్లిప్తత, నిరాశ ఎప్పుడూ మీ వెంటే ఉంటున్నాయంటే మీ ఆత్మకి విరుద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారని అర్థం. న గాయత్రీయ సమో మంత్రం న కాశీ సదృశిపురి న విశ్వేశః సమం లింగం సత్యం సత్యం పునః పునః. గాయత్రి మంత్రానికి సమానమైన మరో మంత్రం, కాశీ నగరంతో సమానమైన మరో నగరం, విశ్వేశ్వర లింగానికి సమానమైన మరో లింగం లేదంటారు. ఇది సత్యమైనది. వారణాసి ఈ దేశంలో ఉన్న అతి ప్రాచీన తీర్థస్థలం. పురాణాలను అనుసరించి ఆది దంపతులైన శివపార్వతులు ఇక్కడ ఈ పవిత్ర క్షేత్రాన నివసించారు. దివోస్ అనే పేరుగల గొప్ప రాజు కాశీ క్షేత్రాన్ని అభివృద్ధి చేసినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. దేవతలు సైతం మరణం కోరుకునే ఈ దివ్యక్షేత్రం ముక్తిదాయినిగా విరాజిల్లుతోంది. జీవన్మరణ సమస్యలతో ఉన్న మానవుడికి ఇక్కడ ఈ క్షేత్రంలో ముక్తి లభిస్తుందని హిందువులు దృఢంగా నమ్ముతారు. విశేషమేమంటే ఈ క్షేత్రానికి వచ్చే భక్తజన కోటికి అన్నపానాదులకు ఎలాంటి కొరత ఉండదంటారు. అన్నపూర్ణమాత కరుణా కటాక్ష వీక్షణాలే దీనికి కారణమని పురాణాల ద్వారా అవగతమవుతోంది. భక్తులు, పర్యాటకులు ఆయా ఘాట్లలో స్నానాధికాలు చేసి కాశీ విశ్వేశ్వరుని మనసారా ధ్యానించి అనంతరం తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు చేస్తారు. కాశీలో గంగా నదీమ తల్లి ఒడ్డున అనేక ఘాట్లు దర్శనమిస్తాయి. కేదార్ ఘాట్, లలితా ఘాట్, దశాశ్వమేధ ఘాట్, మణికర్ణికా ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ తదితరాలు ముఖ్యమైనవిగా విరాజిల్లుతున్నాయి. మన దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒక లింగం ఇక్కడ ఈ దివ్యధామంలో ఉంది. ఈ లింగ దర్శనం మాత్రం చేతనే భక్తజనం తమ సంసార బాధలన్నింటినీ మరిచిపోయి అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతారు. సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణ. దేశంలో వివిధ క్షేత్రాలలో ఉన్న జ్యోతిర్లింగ దర్శనం చేసుకున్నప్పటికీ లేనప్పటికీ ఒక్క కాశీ విశ్వనాథ లింగ దర్శనం చేసుకుంటే 12 జ్యోతిర్లింగ దర్శన ఫలం లభిస్తుందంటారు. 3000 సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పబడుతున్న ఈ దివ్యాలయాన్ని 1777లో ఇండోర్ మహారాణి అహిల్యాబాయి హోల్కర్ నిర్మించిందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. పంజాబ్ మహారాజు రంజీత్ సింగ్ ఈ మందిర శిఖరం మీద స్వర్ణ తాపడం చేయించినట్టు తెలుస్తోంది. ఈ కారణంగా ఈ మందిరాన్ని స్వర్ణ మందిరం అని పిలవడం జరుగుతోంది. సురార్చితలింగం
निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कैलासे कमनीयरत्नरचिते कल्पद्रुमूले स्थितं कर्पूरस्फटिकेन्दुसुन्दरतनुं कात्यायनी सेवितं गङ्गातुङ्गतरङ्गरञ्जितजटाभारं कृपासागरं कण्ठालङ्कृतशेषभूषणममुं मृत्युञ्जयं भावये मृत्युञ्जयं भावये। शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి పర్వదినం ఇది. దీన్ని మహాపర్వము అని కూడా చెప్పబడుతున్నది. పర్వములన్నింటిలో కూడా ఉత్కృష్టమైన ఒక మహాపర్వం గనక దీనికి ఒక ప్రత్యేక స్థానం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నది. పైగా విశేషించి మాఘమాసం అంతా కూడా మహిమాన్వితమైనటువంటిది. అంతర్ముఖ సాధనలకు కానీ అభీష్ట సిద్ధికి కానీ ఏవైతే ఉత్కృష్టమైన మాసం అని చెప్పబడుతున్నాయో అందులో మాఘమాసం ఒకటి. మాఘమాసం ప్రధానంగా సూర్యోపాసన చేస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత వచ్చినటువంటి సంపూర్ణ మాసం గనక ఇది సూర్యారాధనకు ప్రధానంగా చెప్పబడుతున్నది. అయితే సూర్యారాధన ప్రధానంగా కలిగిన ఈ మాసంలో మహాశివరాత్రికి ఎందుకు ప్రాధాన్యం ఉన్నది అంటే సూర్యునికి అధిదైవము రుద్రుడు అని జ్యోతిష్ శాస్త్రం కూడా మనకు చెప్తున్నది. ఆ కారణం చేత రుద్ర ఆరాధన చేయడం చేత సూర్యుని యొక్క అనుగ్రహం కూడా మనకు సంపూర్ణంగా కలుగుతున్నది. అందున ప్రతి మాసంలోనూ ఈ చతుర్దశిని మాస శివరాత్రి అనడం, మాస శివరాత్రి వ్రతం చేసేటువంటి వారు ఏడాది పొడుగునా చేయడం ఉన్నది. అయితే వాటన్నిటిలోకెల్లా ఈనాటి మాస శివరాత్రికి మహాశివరాత్రిని వ్యవహరించారు. దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఇది అంతర్ముఖ సాధనకు చాలా అనుకూలమైనటువంటిది. అసలు రాత్రి అంటేనే యోగపరంగా ధ్యానము అని అర్థం. బహిర్ముఖత్వం పగలు, అంతర్ముఖత్వం రాత్రి. ప్రపంచంలో తిరుగుతున్న కాలం పగటి కాలం, మన కోసం మనలో మనం ఇది రాత్రి కాలం. అందుకే యా నిశా సర్వభూతానం తస్య జాగ్రత్త సంయమి అని భగవద్గీత వాక్యం. అందరూ ఈ దేంట్లో నిద్రపోతారో దానిలో మేల్కొంటాడు యోగి అన్నారు ఇక్కడ. అందరూ నిద్రపోతున్న రాత్రి, ఆ రాత్రి వేళ ఆయన మేలుకుంటాట. కనుక మనకి రాత్రి, వారికి పగలు. కనుక మన దృష్టిలో రాత్రి అయిన భగవద్విషయం వారు సంపూర్ణ జాగరణతో ఉంటారు కనుకనే శివరాత్రి నాడు జాగరణ ఉండాలి అనే విషయం వచ్చింది. తస్య జాగ్రత్త సంయమి అనేటువంటి అంతరార్థం. పైగా శివరాత్రి జాగరణ వ్రతం, ఉపవాస వ్రతం ఈ రెండు ప్రధానముగా చెప్పబడుతున్నాయి. ఈ శివరాత్రికి సంబంధించిన కథ కూడా పురాణంలో బహుముఖములుగా ఉన్నది. కొన్ని పురాణాల్లో కించిత్ భేదములు ఉన్నప్పటికీ కూడా మనం జాగ్రత్తగా సమన్వయించుకోవాలి. ఇది ఎలాగో అంటే శివపురాణంలో చెప్పబడుతున్నటువంటి ప్రకారంగా పరమేశ్వరుడు ఒక మహా అగ్నిలింగంగా ఆవిర్భవించి తన ఆది మధ్యాంతరహితమైన తత్వాన్ని తెలియజేశాడు. ప్రతి లీల వెనక ఒక తత్వం ఉంటుంది. పరమేశ్వరుడు ఒక స్వరూపాన్ని ప్రకటించాడు అంటే అందులో తన తత్వాన్ని తెలియజేస్తున్నాడు అర్థం. నిజానికి ఏ రూపము లేని పరమాత్మ అఖండ జ్యోతిర్లింగంగా ఆవిర్భవించగానే బ్రహ్మ విష్ణువులు ఉభయులు కూడా దాని యొక్క ఆది మధ్యాంతమును తెలుసుకోలేకపోయారు. ఆ తర్వాత శరణు వేడగానే ఆయనే అందులో పంచముఖములతో గోచరించి పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించాడు. తన యొక్క శబ్దబ్రహ్మ స్వరూపాన్ని, ఓంకార తేజాన్ని చూపించాడని శివపురాణం చెప్తున్నది. ఈ మహాగ్నిలింగం ఆవిర్భవించిన రోజు మార్గశీర్ష మాసం, ఆర్ద్రా నక్షత్రం. ఆ చోటు భూమి యందు అరుణాచలము అని చెప్పబడుతున్నది. అయితే మరి మహాశివరాత్రి నాడు లింగోద్భవం జరిగింది అంటారు కదా, ఈ రెండింటికి ఏమిటి భేదము అంటే దానికి శివపురాణమే చక్కటి సమన్వయం చేసింది. మార్గశీర్ష ఆర్ద్రా నక్షత్ర నాడు స్వామి ఆవిర్భవించినప్పటికీ కూడా ఈ మాఘమాస బహుళ చతుర్దశి నాడు బ్రహ్మ విష్ణువుల ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొంది ఆ లింగాన్ని ఆరాధన చేశారు. బ్రహ్మ మురారి సురార్చిత లింగం అంటున్నారు. బ్రహ్మ, విష్ణువు, దేవతలు వీరందరూ కూడా శివలింగాన్ని ఆరాధన చేశారు. తొలిగా శివలింగారాధన చేసినది బ్రహ్మ మురారి.
ఆ రోజు ఏది అంటే మాఘకృష్ణ చతుర్దశి అనగా ఈ రోజున మొట్టమొదటిగా మహాలింగం అంటే ఏమిటో తెలుసుకుని ఆరాధన జరిగింది కనుకనే ఈ రోజుకి మహాశివరాత్రి అన్నారు. బ్రహ్మ విష్ణువులు కూడా పూజించిన రాత్రి మహాలింగాన్ని తెలుసుకుని పూజించారు కనుకనే ఈ రోజు ఎవరు శివలింగారాధన చేసినప్పటికీ కూడా సంపూర్ణమైన ఫలితాన్ని పొందుతున్నారు. అయితే ఇది రాత్రి వ్రతమైనప్పటికీ కూడా ఇది ఏ విధంగా చెయ్యాలి అనేది శాస్త్రం మనకు చెప్తూ ఉన్నది. ముందుగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఆ ప్రక్క మీద నుంచి క్రిందికి దిక్కుండానే గురువుల్ని ఇష్టదేవతల్ని స్మరించుకుని గణపతిని స్మరణ చేసుకుని పరమేశ్వరుని ధ్యానం చేసుకుని ఈ రోజు నేను శివరాత్రి వ్రతం చేయబోతూ ఉన్నాను, ఇది నిర్విఘ్నంగా సంపూర్ణంగా నీకు ప్రీతికరంగా జరిగేటట్టు అనుగ్రహించవయ్యా అని ఆయన ప్రార్థన చేసుకుని అటుపై శయ్య నుంచి చక్కని శుభభావాలతో దిగి ఆ రోజును ప్రారంభించాలి. ముందుగా శిరస్నానము మొదలైనవి చేసుకుని శివారాధన చేసుకోవాలి. ముఖ్యంగా ప్రాతకాల అర్చన, సాయంకాల అర్చన ఇవి అత్యంత ప్రధానం ఈ శివరాత్రి నాడు. అయితే సంవత్సరంలో మహాశివరాత్రి నాడు కానీ శివారాధన చేస్తే సంవత్సరమంతా శివార్చన చేసిన ఫలితం వస్తుంది. కాలానుకున్నటువంటి ప్రత్యేకత అది. అయితే అర్ధరాత్రి చతుర్దశి ఉన్నదే మహాశివరాత్రి వ్యవహరింపబడుతున్నది కనుక అర్ధరాత్రి చతుర్దశి ఉంటే చాలు, సాయంకాలం వరకు త్రయోదశి ఉండవచ్చు కాక, కానీ అది మహాప్రదోషంగానే స్వీకరించాలి. చతుర్దశి సాయంత్రం ఉన్నప్పటికీ కూడా మహాప్రదోషమే. ఆ ప్రదోష వేళ శివ ఆరాధన కానీ శివ స్మరణ కానీ శివ ధ్యానం కానీ ఏదైనా చేయవచ్చు. ఈ రోజున ఉన్న ప్రత్యేకతల్లో ప్రధానంగా జాగరణ అనే మాట చెప్పుకున్నాం. ఈ జాగరణ అనేటువంటిది జ్ఞానస్థితిని తెలియజేస్తూ ఉంటుంది. ఉపవాసము అనేటువంటిది కూడా ఇంద్రియ నిగ్రహాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా లింగారాధన, పరమేశ్వరుడికి అనేక రూపాలు ఉన్నాయి. ఆయన చంద్రకళాధారుడు, జటాజోటధారి అయినప్పటికీ లింగముగా ఆరాధించడం ప్రత్యేకం. లింగము అనే మాటకే సర్వమునందు లీనమయ్యుండింది, సర్వమును తనలో లీనము చేసుకున్నది, రెండు అర్థాలున్నాయి. అన్నిట్లో అదే లీనమయ్యుంది, అన్నీ దానయందు లీనమయ్యున్నాయి. ఆ చైతన్యాన్ని ఆధారం చేసుకునే సర్వజగత్తు ఉంది, సర్వజగత్తు అందు ఆ చైతన్యం ఉన్నది కనుకనే లింగము అంటే సర్వవ్యాపకమైన చైతన్యము అని అర్థం. అందుకే పరమేశ్వరుని లింగారాధన చేయడమే సర్వోత్కృష్టమని పురాణాలన్నీ మనకు చెప్తున్నది. అలాంటి మహాలింగ స్వరూపుడైనటువంటి చైతన్య స్వరూపుడు కనుకనే జ్యోతిర్లింగం అన్నారు. అటువంటి జ్యోతిర్లింగ స్వరూపుడైన సదాశివుడికి నమస్కరిస్తూ సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. ధర్మకామ్యయా అన్నారు మహర్షి. తనకి సంతానం కలగాలి అన్న కోరిక పరమ ధార్మికమైనది. ఆ ధార్మికమైన కోరిక తీరడానికి కౌసల్య అంత కష్టపడింది. అందుకంది సీతమ్మ తల్లి సుందరకాండలో కౌసల్యాలోక భర్తారం సుషివేయం మనస్విని తం మమార్థం సుఖం పృచ్ఛా శిరసా చాభివాదయా అంది. అందరూ అమ్మల్లా కొడుకుని కనలేదు మా అత్తగారు పిల్లలు లేకపోతే ఎంత బెంగ పెట్టుకుందో, ఎంత భగవదార్చన చేసిందో. మీరు రామాయణం చూస్తే, రామాయణం చదివితే అబ్బా ఏమి కౌసల్యామాతరా అనిపిస్తుంది. ఎప్పుడూ దాన ధర్మాలే, ఎప్పుడూ మహాతల్లి పూజలే, ఎప్పుడూ ఆరాధనే. అంత దైవము యొక్క అనుగ్రహము కోసం పరితపించి ఇంత గొప్ప అశ్వమేధం చేశారు. అయిపోయింది. ఇప్పుడు ఋష్యశృంగుడు వచ్చి అన్నాడు, ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వశిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానతః అన్నాడు. అధర్వశిరస్సు అనబడేటటువంటి దానిలో ఉన్న కల్పమును ప్రయోగిస్తూ అందులోని మంత్రములతో నేను ఇప్పుడు పుత్రకామేష్టి చేస్తాను. మహారాజా, నువ్వు యజమానిగా పరమ దీక్షతో సుస్థిరమైనటువంటి మనస్సుతో యజమానిగా కూర్చుని హవిస్సునిస్తే సంతసించినటువంటి దేవతలు వాళ్ళు నీ కోరిక తీర్చడానికి అనువైనటువంటి మార్గాన్ని సూచిస్తారు అన్నాడు. ఆయన ఆ ఇష్టిని ప్రారంభం చేశాడు. ఇష్టి అంటే హోమ ప్రక్రియ యందు దేవతలని ఉద్దేశించి ఆ హవిస్సునిస్తారు. ఆ హవిస్సు పుచ్చుకోవడానికి దేవతలందరూ వచ్చి కూర్చుంటారు యజ్ఞశాలలో. అందుకే యాగశాలకి ప్రదక్షిణం. కారణం ఏమిటంటే అందరూ వచ్చి కూర్చుంటారు. ముందు దేవతలు హవిస్సు తీసుకోవడానికి వచ్చి కూర్చుంటారు. తర్వాత ఒక్కొక్కరి పేరు చెప్పి స్వాహ అంటూ విడిచిపెడితే హవ్యవాహనుడైనటువంటి అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి ఇచ్చిన హవిస్సుని వాళ్ళు స్వీకరిస్తారు.
అగ్నిముఖంగా హవిస్సుని దేవతలకి ఇవ్వడం, ప్రీతి పొందినటువంటి దేవతలు మళ్ళీ యజమాని యొక్క కోరిక తీర్చడం, దీని కొరకు అగ్నిని మధ్యలో పెట్టుకుని ధర్మచక్రాన్ని నడపడం. మనమిచ్చిన హవిస్సు దేవతలు తింటారు, దేవతలు వర్షం కురిపిస్తారు. దేవతలు ప్రీతి చెందితే చేసే ఉపకారం ఏమిటంటే వర్షం పడుతుంది. ఆ వర్షం పడితే మనకు అన్నం దొరుకుతుంది. మనం అన్నం తినే ముందు మనకి సమృద్ధి కలిగింది కాబట్టి మళ్ళీ మనం యజ్ఞం చేస్తాం, మళ్ళీ హవిస్సు దేవతలు పొందుతారు, వాళ్ళ ఆకలి తీరి వాళ్ళు వర్షం కురిపిస్తారు, మళ్ళీ మనకి సమృద్ధి. ఇదొక చక్రం. ఆ చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది, అందులో ఎక్కడా వైక్లభ్యం రాకూడదు. కాబట్టి దేవతలందరూ వచ్చి కూర్చున్నారు. తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ భాగం ప్రతిగ్రహార్థం వై. వాళ్ళు తమ తమ భాగములను తీసుకోవడం కోసమని తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయ అన్నారు మహర్షి. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు ఆ యజ్ఞ వాటమునందొచ్చి కూర్చున్నారు. ఒక్కొక్కరిని పిలిచి హవిస్సిస్తున్నాడు. ఆ యజ్ఞం పూర్తయింది. ఆ ఇష్టి, పుత్రకామేష్టి పూర్తవుతోంది. ఆయన ఆ పుత్రకామేష్టి పూర్తి చేస్తుంటే దుందుభి వంటి కంఠధ్వనితో నల్లని ఎర్రని బట్టలు కట్టుకున్నవాడై, పర్వత శిఖరం ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో ఒక దివ్యమైనటువంటి పురుషుడు ఆ యజ్ఞగుండంలోంచి ఆవిర్భవించి పైకి లేచాడు. ఆయన చేతిలో ఒక బంగారు పాత్ర ఉంది, కలశ. అది పట్టుకుని అన్నాడు, ఇదంతు నృపశార్దూలాపాయసం దైవ నిర్మితం ప్రజాకరం గృహాణత్వం ధన్యమారోగ్యవర్ధనం భార్యాణామనురూపాణాం మస్నీతి ప్రయచ్చవై అన్నాడు. ఓ దశరథ మహారాజా, ఇది ఇదంతు నృపశార్దూలాపాయసం దేవ నిర్మితం. ఇందులో పాయసం ఉంది, ఇది దేవతల చేత తయారు చేయబడింది. ఈ పాయసాన్ని పుచ్చుకున్న వాళ్ళకి ప్రజాకరం సంతానం కలుగుతుంది, గృహాణత్వం ధన్యమారోగ్యవర్ధనం ధన్యత పొందుతారు, ఆరోగ్యము నిలబడుతుంది. అంత గొప్పదైన ఈ పాయస పాత్రని నీ చేతిలో ఉంచున్నాను, నువ్వేం చేస్తావో తెలుసా? భార్యాణాం అనురూపాణాం మస్నీతి ప్రయచ్చవై. నీ యందు అనురక్తలై ఎవరి వలన సంతానమును నువ్వు పొందితే ఆ సంతానము ధార్మికమైన సంతానమని లోకము కీర్తించి నువ్వు పితృరం నుంచి విముక్తుడవుతావో, వంశం నిలబడిందన్న సంతోషం నీకు ఉంటుందో, అటువంటి క్షేత్రముల యందు నువ్వు ఈ పాయసాన్ని పంచిపెట్టు అన్నాడు. వెంటనే కౌసల్యకి, సుమిత్రకి, కైకేయికి పాయసాన్ని పంచిపెట్టాడు. ముగ్గురు పత్నులు పాయసాన్నం స్వీకరించారు. సంతోషంగా అంతఃపురానికి తిరిగి వచ్చారు. ఎంత సంతోషంగా ఉన్నాడో ఇప్పుడు దశరథ మహారాజు. ఇంతకు ముందు ఏది లేదో అదొక్కటి ఇప్పుడు కలుగుతోంది. ఇప్పుడు ఆయన ఆనందానికి అవధి లేదు. తతశ్చద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యేసోచ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం బిందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అంటారు. ఆయన మహానుభావుడైనటువంటి రామచంద్రమూర్తి కౌసల్యాగర్భంలో పెద్దవాడిగా పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు శుక్ర, శని మొదలైనటువంటి 5 గ్రహములు ఉచ్ఛలో ఉండగా మిట్ట మధ్యాహ్నం వేళ ఆవిర్భవించాడు. సర్వలోక నమస్కృతం, అన్ని లోకముల చేత నమస్కరింపబడవలసినటువంటి జగన్నాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తి అన్న పేరుతో చిన్న ప్రాకృతమైనటువంటి బాలుడిగా ఆ కౌసల్యాగర్భము నుండి జన్మించాడు. పుష్యే జాతస్తు భరతో మీనలగ్నే ప్రసన్నధీహి. పుష్యమీ నక్షత్రంలో మీనలగ్నంలో కైకమ్మకి భరతుడు జన్మించాడు. రాముడి తర్వాత పెద్దవాడు భరతుడు, అందుకని యువరాజు భరతుడు తప్ప లక్ష్మణుడు కాడు. లక్ష్మణుడు యువరాజు అనుకుంటే అది పొరపాటు. లక్ష్మణుడు యువరాజు కాదు, భరతుడు యువరాజు. కాబట్టి మీనలగ్నే ప్రసన్నధీహి. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రంలో లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరూ కూడా చాలా గొప్పది మహాతల్లి సుమిత్రాదేవికి కుమారులుగా జన్మించారు. ఇప్పుడు 4 కుమారులు 4 ఉయ్యాలలో చూసుకున్నట్ట దశరథ మహారాజు. 4 బాహువులతో ఉన్న శ్రీ మహావిష్ణువు ఎలా సంతోషిస్తాడో అలా సంతోషాన్ని పొందాడు. ఒక తండ్రి ఆనందం అంటే ఏమిటో చెప్పారు మహర్షి. తన కొడుకు తనకి బాహువు,
చిన్నతనంలో తన వేలిచ్చి నడిపిస్తాడు, చెయ్యి పట్టి నడిపిస్తాడు. అదే తండ్రి పెద్దవాడైపోయిన తర్వాత కొడుకు నాన్నగారండి అని చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. ఐశ్వర్యములలోకెల్లా ఐశ్వర్యం ఏది అంటే పుత్రగాత్ర పరిష్వంగం. ఎంత బాధలో ఉన్నా ఆ కొడుకు కనపడేటప్పటికీ వాణ్ణి కౌగిలించుకుంటే తండ్రి ఎంత తృప్తిని పొందుతాడో, ఎంత ఆనందాన్ని పొందుతాడో. అందుకే వృద్ధాప్యం వచ్చిన తరువాత ఒక్క చూరు కింద ఒక ఇంట్లో తండ్రి కొడుకు కలిసి ఉండడం అది లభించమంటే లభించే ఐశ్వర్యం కాదు. ధర్మం తెలుసున్న వాళ్ళు కొడుకు నుంచి దూరంగా ఉండడానికి ఇష్టపడరు. ఒక వయసు వచ్చేసిన తరువాత ఆ కొడుకుతో కలిసి ఉండడంలో ఉండేటటువంటి ఆనందం అటువంటిది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. శుభాలనిచ్చే స్వామియే శివుడు కదా. శుభాలనొసగే పండుగయే శివరాత్రి. శివ అంటే శుభం. ఇక శివుడంటే శుభుడని అర్థం. ఈ శివరాత్రి నాడు శివారాధనతో గొప్ప పుణ్యం దక్కుతుంది. అదిగాక ఒక్క పర్యం శివ 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 వ శివ 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 ఒక్కపారి వ శివ 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 ఒక్కపారి శివ అంటే చాలు. శివుడు అంటే మన సర్వ పాపాన్ని నాశనం చేసేటువంటి వాడు. అందుకని ఇక్కడ శివుడు అంటే అందరికీ దిక్కై ఉన్నాడు శివుడు. సంసారమనే మండపానికి మూలాధారంగా ఉన్నాడు. మూలాధారం, మంటపానికి మూలాధారం లేకపోతే ఎట్లా నిలుచుకోదు కదా. అందుకని శివుడే అట్లా అన్ని ఆధారంగా ఉన్నాడు, స్తంభాలుగా నిలుచున్నాడు, మనకు అట్లా నిలబెట్టాడు. ఏ అపేక్ష లేకుండా పరమ వైరాగ్యాన్ని కలిగి ఉన్నాడు స్వామి. ఎవరితో ఏమీ పూజలు కూడా అక్కర్లేదు. అటువంటి స్వామి అందరినీ శివుడు శివ అంటే చాలు. భక్తులలో వైరాగ్యాన్ని వృద్ధి చేస్తున్నాడు శివుడు. ఏ అశుభాలున్నాయో, మనకు కష్టాలున్నాయో, ఈ అశుభాలను అన్ని కూడా తొలగిస్తూ లోకానికి శుభాలను ప్రసాదిస్తూ ఉన్నాడు శివుడు. ఆ ముక్కంటి దేవుడు 3 ప్రధాన రూపాలతో లోకరక్షణ గావిస్తున్నాడు. ఆ తత్వాన్ని అవగతం చేసుకుని ఆచరిస్తే జన్మ తరించిపోతుంది అంటున్నారు. 1 స్వామి తల్లి రూపము, 2 తండ్రి రూపము, 3 గురు రూపము. తల్లి రూపము, తండ్రి రూపము, గురు రూపము. స్వామి తల్లిగా తన పిల్లలను చల్లగా చూస్తున్నాడు. పరమాత్ముడుగా చూస్తూ పిల్లలనంతా కూడా రక్షిస్తూ ఎంతో ఓర్పుతో తప్పులను క్షమిస్తూ ఉంటాడు. ఎప్పుడు ప్రేమతో లాలిస్తాడు. ఏది అడిగినా కాదనుకోకుండా ఇస్తాడు. అందుకని సాంబుడంత బోళా మనిషిగా ఉంటాడు. సాంబుడు అంటే బోళా మనిషి, అన్నీ ఇచ్చేస్తాడు, అడిగిందంతా ఇచ్చేస్తాడు. కట్టుకున్న గుడ్డలు కూడా ఇచ్చేసి దానం చేసి స్వామి ఆ స్వామి అంబరాన్నే కప్పుకొని వెళ్ళిపోతాడు. దిగంబరాన్ని ఇట్లా అంబరాన్ని ఇట్లా ఆలించుకు ఆయన మొత్తం అంబరమే ఆవరించుకున్నాడు మొత్తం. అటువంటి బోళాశంకరుడు అని చెప్తారు. ఆయన చూపేటువంటి ప్రేమ, దయలు మనం విలువ కట్టలేనిటువంటివి.
ఎప్పుడైనా విలువ కడదామంటే కట్టడానికి వీల్లేవు. తల్లిలాంటి హృదయం గల ఆ స్వామిని స్వామీజీ వారు భోళా శంకర సాంబయ్య అంటారు. భోళా శంకర సాంబయ్య, భోళా శంకర సాంబయ్య, రుద్రాక్షలు నీ రూపయ్య, రుద్రాక్షలు నీ రూపయ్య, భోళా శంకర సాంబయ్య. రుద్రాక్షల్లో ఒక్కొక్క లోపల మనం ఆ కాయ చూసేటప్పుడే, రుద్రాక్ష కాయని చూసేటప్పుడు ఒకటొకటి శివలింగంగా కనపడుతుంటుంది. కొన్ని లక్షలు, కొన్ని వేలు శివలింగాలు దాండాలో కనపడుతుంటాయి. రుద్రాక్ష స్పర్శనే శివస్పర్శలాగా రుద్రాక్ష ధరించటము, కేవలం రుద్రాక్ష దర్శనం చేయటం కూడా ఇంట్లో ఒక చోట పెట్టి దిన్నము చూస్తుంటే శివుణ్ణి చూసినట్టుగా ఉంటుంది. శివుడు చూసినట్టుగానే లెక్క మనకు. అందుకని ఇక్కడ ఆ శివుణ్ణి ఎట్లా దర్శనం చేస్తున్నామో ఆ శివుడికి ఉండే గుణాలన్నీ మనకు వస్తాయి. అంటే దాన గుణం వస్తుంది, మొదట తట్టుకునే గుణం వస్తుంది. ఉష్ణం తట్టుకునే గుణము, శీతం తట్టుకునే గుణం, అంటే శుభాశుభాలను తట్టుకునేటువంటి గుణం మనకు కలుగుతుంది అని. అంటే దుఃఖము, సంతోషము, విపరీత సంతోషం వచ్చినప్పుడు అహంకారంగా విర్రవీగుతుంటాం, అది కూడా కంట్రోల్ అవుతుంది. అట్లనే విపరీతం దుఃఖం వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి తిడుతూ ఉంటాం అప్పుడప్పుడు, అది కూడా కంట్రోల్ అవుతుంది. దుఃఖం వచ్చినప్పుడు తట్టుకునే శక్తిని, జ్ఞానశక్తిని కలిగిస్తుంది దుఃఖం వచ్చినప్పుడు. అటువంటి రుద్రాక్షని చూస్తే చాలు. అందుకని ఇక్కడ బోళా శంకర సాంబయ్య, రుద్రాక్షలు నీ రూపయ్య, రుద్రాక్షలు చూస్తూనే నీ రూపము అని చెప్పినట్టుగా అని ఎప్పుడూ కీర్తిస్తూ ఉంటారు. తనను కీర్తించిన వారిని స్వామి మంచి బాటలో నడిపించి బుద్ధిమంతుడిని చేస్తాడు. తర్వాత గురు రూపాన్ని ధరిస్తాడు. బుద్ధిమంతుడిని ప్రయోజకుడిగా కూడా చేస్తున్నాడు. అక్కడ జీవన పర్యంతము నీడలాగా వెంట ఉండి మనకు అధిగమించవలసినటువంటి మెట్లను ఎక్కిస్తాడు. పెద్ద పెద్ద మెట్లను కూడా, ఎక్కువ ఉండేటువంటి కష్టాలను కూడా మనకు దాటిస్తాడు. మనస్సును నియంత్రిస్తాడు. ఇలా సాంబశివుని రూపాలు లోక రక్షణలో దర్శనమిస్తాయి కదా. ఓం నమ శివాయ, 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 నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ, నాగేంద్రహారాయ త్రిలోచనాయ, నాగేంద్రహారాయ త్రిలోచనాయ, నాగేంద్రహారాయ త్రిలోచనాయ, భస్మాంగరాగాయ మాహేశ్వరాయ, భస్మాంగరాగాయ మాహేశ్వరాయ, భస్మాంగరాగాయ మాహేశ్వరాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, తస్మై నకారాయ నమః శివాయ, 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 తస్మై నకారాయ
नकाराय नमः शिवाय तस्मै नकाराय नमः शिवाय तस्मै नकाराय नमः शिवाय तस्मै नकाराय नमः शिवाय नागेन्द्रहाराय त्रिलोचनाय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय माहेश्वराय भस्माङ्गरागाय माहेश्वराय भस्माङ्गरागाय माहेश्वराय भस्माङ्गरागाय माहेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय तस्मै नकाराय नमः शिवाय तस्मै नकाराय नमः शिवाय तस्मै नकाराय नमः शिवाय 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 नमः शिवाय